ఈ జర్నీ మొత్తంలో ఈ కాస్టింగ్ కౌచ్ అట్లాంటిది ఏమన్నా ఫేస్ చేస్తున్నావా? స్టార్టింగ్ ఖమ్మంలో నేను ఉండేటప్పుడు, ఖమ్మం నుంచి ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఒక సీరియల్, నాకు సీరియల్ మీద అప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే భయం వేసింది, ఇంటర్వ్యూలు ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో నేనేంటి ఫేస్బుక్లో ఏదన్నా యాక్టర్ ఏదన్నా పెడితే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ డైరెక్టర్ని ట్యాగ్ చేసి ఆ డైరెక్టర్కి మెసేజ్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఆల్ దిస్ ఫేస్బుక్లో చేసేదాన్ని ఇవన్నీ. సో అప్పుడు ఒకసారి రమ్మన్నారు హైదరాబాద్. నేను మా డాడీని తీసుకొని వచ్చా. మా డాడీని తీసుకొని, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా నాన్న తీసుకొని వస్తానని చెప్పేసి. ఇది కూడా బంజారా హిల్స్ ఒక దగ్గర. ఇట్స్ లైక్ నువ్వు ఒక్కదానివే రా అది ఇది అని చెప్పారు. కార్ దగ్గరికి నేను మరీ చిన్న పిల్లని, చిన్న పిల్ల ఇన్ ద సెన్స్ ఒక 10th క్లాస్ అలా. అయితే ఇలా ఉంటుంది లైఫ్, ఇది చెయ్యాలి, ఈ డ్రెస్లు వేసుకోవాలి, ఇలా ఈయన కలవాలి. ఒక ఫేమస్ పర్సన్ ఆయన సీరియల్స్లో, ఆయనతో ఇలా ఉండాలి, ఉంటే మీకు ఛాన్స్ ఇస్తారు అని చెప్పారు. నేను ఆయన చిన్నప్పుడు సీరియల్లో చూసేదాన్ని. ఆయనతో ఏంట్రా ఇది నాకు, ఆయన ఇలాంటోడా అని ఫస్ట్ షాక్, ఏంటి అని అనుకున్నా.